ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలలో సోషల్ మీడియా యాప్స్ అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ప్రజలు. వరల్డ్ వైడ్ గా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ సోషల్ మీడియా యాప్స్ ని ఎక్కువగా తమ డైలీ లైఫ్ లో వాడుతున్నారు. ఈ సోషల్ మీడియా యాప్స్ ని వాడాలంటే మినిమం బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ప్రజలకు కావాలి. మన భారతదేశంలో ఉండే లిటరసీ రేట్ కారణంగా మన భారతదేశంలో చాలా మంది ఇంగ్లీష్ ని సరిగ్గా చదవలేరు, రాయలేరు. మరి అలాంటి వారు సోషల్ మీడియా యాప్స్ ని సరిగ్గా వాడలేరు కదా. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం ఒక 3 ఫ్రెండ్స్ కలిసి ఒక ఇండియన్ బేస్డ్ సోషల్ మీడియా యాప్ ని తయారు చేశారు. ఆ యాప్ షేర్ చాట్. షేర్ చాట్ లో దాదాపు 15 లాంగ్వేజెస్ అలాగే 35 crore యూజర్స్ అనేవాళ్ళు షేర్ చాట్ లో ఉన్నారు. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అయిన ఇన్స్టాగ్రామ్ కి ఈ షేర్ చాట్ అనేది ఎంతో గట్టి పోటీని ఇండియాలో ఇచ్చింది. అసలు ఈ షేర్ చాట్ అనే యాప్ ని తయారు చేయడానికి ఉన్న కారణం ఏంటి, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండు 2015లో ఐఐటి కాన్పూర్ లో ఉండే 3 ఫ్రెండ్స్ అయిన అంకుష్ సచ్దేవ అలాగే భాను ప్రతాప్ సింగ్, ఫారిడ్ హాసన్ అనే ఈ ముగ్గురు స్నేహితులు తమ కొత్త ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. వారు తమ ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్న టైంలో వాళ్ళ ప్రాజెక్ట్ కోసం సంబంధించిన రిపోర్ట్స్ ని అలాగే స్టాట్స్ ని అంతటిని వాళ్ళు కలెక్ట్ చేస్తున్న టైంలో వాళ్ళు ఒక అన్యూజువల్ థింగ్ ని ఐడెంటిఫై చేశారు. భారతదేశంలో ఉండే ప్రజలు అలాగే యూత్ చాలా మంది సోషల్ మీడియా యాప్స్ ని యూజ్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా వారు తమ రీజనల్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ్, మరాఠీ లాంటి భాషల్లో మీమ్స్ ని షేర్ చేసుకోవడం అలాగే వీడియో లింక్స్ ని వాట్సాప్ లో షేర్ చేసుకోవడం చేసేవారు. ఈ 3 ఫ్రెండ్స్ వాటి గురించి ఆలోచిస్తున్న టైంలో వాళ్ళకి ఒక ఐడియా అనేది వచ్చింది. భారతదేశంలో ఎంతో మంది డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే ప్రజలు ఉంటారు. సో వాళ్ళు షేర్ చేయాలనుకున్నది తమ ఓన్ లాంగ్వేజ్ లోనే షేర్ చేస్తే ఎలా ఉంటుందని వాళ్ళు ఆలోచించారు. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి వచ్చిన ఈ చిన్న ఐడియాతో వాళ్ళు షేర్ చాట్ అనే యాప్ ని తయారు చేశారు. షేర్ చాట్ లో యూజర్స్ తమ లాంగ్వేజ్ లోనే కంటెంట్ ని చూడొచ్చు, షేర్ కూడా చేయొచ్చు. షేర్ చాట్ ఫౌండర్స్ ఓన్లీ మెట్రో సిటీస్ ని టార్గెట్ చేయలేదు, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లాగా. ఎందుకని షేర్ చాట్ టైర్ 1 సిటీస్ ని టార్గెట్ చేయలేదంటే ఎందుకంటే ఎక్కువ అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి, ఇంగ్లీష్ లో మాట్లాడడం, చాట్ చేయడం వాళ్ళకి అంత ప్రాబ్లం కాదు కాబట్టి. అలాగే షేర్ చాట్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లో ఉండే పీపుల్ ని కూడా టార్గెట్ చేసింది. షేర్ చాట్ ని యూజ్ చేయాలంటే మంచి ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండనక్కర్లేదు. ఆన్లైన్ లో ఉండే వీడియోస్ అలాగే డివోషనల్ కంటెంట్ వీడియోస్ ఇవన్నీ రీజనల్ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉండేలా చేసింది షేర్ చాట్. షేర్ చాట్ లో ముఖ్యంగా తెలుగు, తమిళ్, మరాఠీ, బెంగాలీ లాంటి ఎన్నో లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. విలేజెస్ లో ఉండే ప్రతి వాళ్ళు కూడా ఈ షేర్ చాట్ ని యాక్సెస్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న లాంగ్వేజెస్ లో కంటెంట్ అనేది షేర్ చాట్ లో అవైలబుల్ గా ఉంటుంది. షేర్ చాట్ ని లాంచ్ చేసిన కొన్ని నెలల్లోనే ఇండియాలో షేర్ చాట్ వైరల్ గా మారింది. మెట్రోపాలిటన్ సిటీస్ నుండి చిన్న చిన్న విలేజెస్ లో ఉండే ప్రతి వాళ్ళు కూడా షేర్ చాట్ ని యాక్సెస్ చేయడం మొదలు పెట్టారు. షేర్ చాట్ ఇండియాలో ఒక డిజిటల్ అడ్డాగా మారింది. షేర్ చాట్ ని లాంచ్ చేసిన 4 years లోనే 2019లో దాదాపు 100 million యాక్టివ్ యూజర్స్ అనే వాళ్ళు షేర్ చాట్ లో ఉన్నారు. ముఖ్యంగా షేర్ చాట్ లో ఇండియాలో ఉండే లోకల్ కల్చర్ గురించి అలాగే మనకుండే వైల్డ్ లైఫ్స్ వాటి గురించి ప్రమోట్ చేసేవారు. ప్రజలందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వాటి గురించి తెలుసుకునేవారు, అలాగే వాటిని షేర్ చేసేవారు. షేర్ చాట్ అంతగా పాపులర్ అవడానికి కారణం షేర్ చాట్ 15 లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే షేర్ చాట్ లో సింప్లీ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. భారతదేశంలోని ప్రజలు టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే ఫేస్బుక్ నుంచి షేర్ చాట్ కి షిఫ్ట్ అయ్యేవారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ లోనే వాళ్ళకి అవైలబుల్ గా ఉండేది షేర్ చాట్ లో. అలాగే షేర్ చాట్ యొక్క ఫౌండర్స్ మోహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి షేర్ చాట్ హోల్డింగ్ కంపెనీగా దాన్ని మార్చారు. 2020లో ఇండియా టిక్ టాక్ ని బ్యాన్ చేయడం జరిగింది. టిక్ టాక్ యూజర్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. టిక్ టాక్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ షార్ట్ వీడియో ప్లాట్ఫామ్.
షేర్ చాట్ ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకోవాలని అనుకోలేదు. అందుకనే షేర్ చాట్ మోజ్ అనే షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ యాప్ ని లాంచ్ చేసింది. మోజ్ ని లాంచ్ చేసిన 30 hours లోనే 200 million యూజర్స్ అనే వాళ్ళు మోజ్ లో యాడ్ అయ్యారు. మోజ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ లో టాప్ పొజిషన్ లోకి వచ్చింది. 2020 సెప్టెంబర్ నాటికి షేర్ చాట్ కి $40 million ఇన్వెస్టర్స్ నుంచి వచ్చాయి. హీరో మోటార్ కార్ప్ చైర్మన్ అయిన పవన్ మున్సిల్, అలాగే అజయ్ శ్రీధర్ అండ్ అలాగే లైట్ స్పీడ్ వెంచర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది లభించింది షేర్ చాట్ కి. అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ అయిన గూగుల్, ట్విట్టర్, స్నాప్ ఇన్కార్పొరేషన్, టైగర్ గ్లోబల్ షేర్ చాట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్ 2021 లో షేర్ చాట్ $500 million ఫండ్ ని రేస్ చేసింది ఇన్వెస్టర్స్ నుంచి. 2021 సంవత్సరంలో షేర్ చాట్ యూనికార్న్ స్టార్ట్అప్ గా మారింది. అలాగే షేర్ చాట్ యొక్క వాల్యూ $5 billion గా మారింది. షేర్ చాట్ ఇప్పుడు ఇంత మంచి పొజిషన్ లో ఉంది, కానీ దానికన్నా ముందు ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేసింది షేర్ చాట్. 2019 ఏప్రిల్ 17th ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్నారన్న కారణంగా షేర్ చాట్ 54,000 అకౌంట్స్ ని రిమూవ్ చేసింది. అలాగే మార్కెట్ లో ఉన్న టాప్ చైన్స్ అయిన గూగుల్ అండ్ అలాగే ఫేస్బుక్ నుంచి ఎక్కువ కాంపిటీషన్ అనేది షేర్ చాట్ కి వచ్చేది. బైటెండెన్స్ కి సంబంధించిన హెలో అనే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ షేర్ చాట్ మీద కేసు వేసింది, ఎందుకంటే తమ UI పిక్సెల్ ని కాపీ చేసినందుకు. షేర్ చాట్ యొక్క ఫౌండర్స్ ఆ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేశారు. అలాగే ఫేక్ న్యూస్ అండ్ మిస్ ఇన్ఫర్మేషన్ కారణంగా షేర్ చాట్ యొక్క రెప్యుటేషన్ కూడా పడిపోయింది. అలాంటి టైంలో ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసే ప్రతి ఒక్క అకౌంట్ ని డీయాక్టివేట్ చేసి షేర్ చాట్ మళ్ళీ కొత్త కంటెంట్ తో ముందుకు వచ్చింది. షేర్ చాట్ ఇండియాలోని లార్జెస్ట్ రీజనల్ లాంగ్వేజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఒక మంత్ లో దాదాపుగా 300 million యాక్టివ్ యూజర్స్ అనే వాళ్ళు షేర్ చాట్ మరియు మోజ్ లో ఉంటారు. అలాగే షేర్ చాట్ లో ఎన్నో డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఆడియో, చాట్ రూమ్స్, అలాగే వర్చువల్ గిఫ్టింగ్ అండ్ SSTV. వర్చువల్ గిఫ్టింగ్ లో యూజర్స్ తమ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్ కి రివార్డ్స్ ని పంపించవచ్చు. అలాగే షేర్ చాట్ లో లాంగ్ ఫార్మాట్ కంటెంట్ ని కూడా అవైలబుల్ గా ఉండేలా చేశారు కంపెనీ యొక్క ఫౌండర్స్. 2 to 15 minutes లాంగ్ వీడియోస్ కూడా యూజర్స్ అనే వాళ్ళు పోస్ట్ చేయొచ్చు, అలాగే వాటిని వాచ్ కూడా చేయొచ్చు. షేర్ చాట్ ముఖ్యంగా లోకల్ లాంగ్వేజ్ క్రియేటర్స్ మీద మెయిన్ గా ఫోకస్ చేసి వారిని ఎంకరేజ్ చేసింది. 2022 డిసెంబర్ నాటికి 64,000 క్రియేటర్స్ తమ కంటెంట్ ని మానిటైజ్ చేసుకున్నారు షేర్ చాట్ లో. షేర్ చాట్ క్రియేటర్స్ కి తమ కంటెంట్ ని మానిటైజేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. క్లాస్ రూమ్ నుంచి మొదలైన ఈ స్టోరీ నేడు $1 billion స్టార్ట్అప్ గా మారింది. 3 స్టూడెంట్స్ కి వచ్చిన ఒక చిన్న ఐడియా నేడు డిజిటల్ రెవల్యూషన్ గా మారింది. షేర్ చాట్ అనేది ఒక జస్ట్ యాప్ మాత్రమే కాదు, అది ఒక నినాదం. ఇంటర్నెట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్ ని నార్మల్ ఇంగ్లీష్ రాని ప్రజలకు కూడా పరిచయం చేసింది షేర్ చాట్. ఒక చిన్న కాలేజ్ ప్రాజెక్ట్ నుంచి ఈ రోజు $5 billion కంపెనీగా మారింది షేర్ చాట్. మీరు షేర్ చాట్ గురించి ఏమనుకుంటున్నారు? మీరు షేర్ చాట్ ని యూజ్ చేస్తారా? మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. షేర్ చాట్ ని యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you in the next one.